నీళ్లు లేకుంటే రక్తంతో పంటలు పండించాలని రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటుంది. బీఆర్ఎస్ పార్టీ పంటలకు నీళ్లడిగితే ఆ పార్టీ నాయకులను కోసి వారి రక్తంతో పంటలకు చల్లాలని అహంకారపూరితంగా చేసినటువంటి వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం మాటలకు నిరసనగా సూర్యాపేట జిల్లా చివేముల మండలం సేవలాల్ తండాలో జరిగినటువంటి రైతులు తమ రక్తాన్ని తీసి పొలంలో చల్లారు. రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా రక్తంతో కూడా పంటలు పండించొచ్చు. ఈ పండిన పంటలను ఆయనకే పంపిస్తాం. ఆయన ఇంకా 4 రోజులు ఎక్కువ జీవిస్తాడు. రైతులందరూ రక్తాన్ని పొలాల్లో చల్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనపై కడుపు మండినటువంటి రైతులు తమ నెత్తురు చిందించి పాలకులకు బుద్ధి చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఇటు రైతులు పొలంలో వారి రక్తాన్ని చిందించినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్ ఆయకట్టు కింద పంటలు పండక నీరు లేక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం కన్నపల్లి పంపు వదిలి అందేయాలంటూ సూర్యాపేట నుంచి కూడా పెద్ద ఎత్తున కాళేశ్వరం పంపు దగ్గరకు వెళ్లి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో రైతుల రక్తాలు పోయాలి, అదేవిధంగా ఏదైతే నీళ్లు అడుగుతున్నారో ఆ నాయకులటువంటి రక్తాలను పొలాల్లో జల్లితే పంటలు వందాయన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల సర్వత్ర కూడా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతుంది. ఎస్ఆర్ఎస్ ఆయకట్టు కాళేశ్వరం సంబంధించినటువంటి ఆయకట్టు రైతులైతే వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల సర్వత్ర కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గం చివేముల మండలం భీమ్లా నాయక్ తండా, పంది తండా ఈ 2 తండాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు తమ రక్తాన్ని సిరంజీల ద్వారా తీసి ఆ రక్తాన్ని పంట చేలలో చల్లి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సరే ఆ దాహం తీరిందా, ఇప్పటికైనా సరే తమ రక్తం చూసైనా సరే ఆయన కళ్ళు చల్లబడ్డాయంటే నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ఈ పంట పొలాలన్నింటినీ కూడా నీటిని అందజేయాలి, నీళ్లు ఇవ్వమంటే ప్రతిపక్షాల గొంతు నొక్కుతా ఉన్నాడు, నీళ్లు ఇవ్వమంటే రక్తం జల్లుకోండి పంటలు పండుతాయి అన్నటువంటి ఒక అనర్థమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఎవరు కూడా ఉండరు, ఇలాంటి అంతగా భాష మాట్లాడేటువంటి సీఎం దేశంలో ఎవరు ఉండరు అంటూ కూడా ఎస్ఆర్ఎస్ ఆయకట్టు రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా గోదావరి నీటిలో రోజుకు 10 టీఎంసీల నీరు కాళేశ్వరం ద్వారా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బ్యారేజీల ద్వారా ఉచితంగా సముద్రంలో కలుస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆయకట్టుకు నిలువు అంటే మాత్రం రేవంత్ రెడ్డికి మనసు రావట్లేదు. పైగా రక్తం జల్లుకోండి పంటలు పంతాయనటువంటి అవమానకర మాటలు మాట్లాడుతూ ఉన్నారు, హంతక మాట మాట్లాడుతున్నారు అంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ళన్ని కూడా ఇక్కడికి వస్తే తుంగుతూటి, సూర్యాపేట, కోదా నియోజకవర్గాల్లో 1,50,000 ఎకరాల ఆయకట్టు పచ్చగా స్థిరీకరణ అయింది. 3 ఏళ్ల పాటు చాలా మంచిగా పంటలు పండించుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా తమకు పంట పొలాలు నీరు రావట్లేదు అంటూ కూడా వాపోతున్నారు. గత వానాకాలం సీజన్ లో కూడా ప్రభుత్వం నమ్ముకుని పంటలు వేసుకుంటే ఎక్కడికక్కడ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. ఈ వానాకాలం సీజన్ లో అయినా సరే గోదావరిలో పుష్కలంగా వరద వస్తుంది కాబట్టి ఆ నీటిని తమకు ఇస్తే పంటలు పండించుకుంటామని పదే కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విధంగా అవమానకరంగా మాట్లాడుతూ, ఈ విధంగా హంతక మాటలు మాట్లాడుతూ, నరహంతక మాటలు మాట్లాడుతూ రైతుల్ని అవహేళన చేస్తూ ఉన్నారు, రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా సూర్యాపేట రైతాంగం అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ రక్తాన్ని చూసి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి కళ్ళు చల్లబడ్డాయా, ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి మనసు మార్చుకుంటారా, ఇప్పటికైనా సరే ప్రభుత్వం తమకు నీళ్లు ఇస్తే తమంతా కూడా పంటలు పండించుకుంటామంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రక్తాన్ని అడుగుతున్నటువంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా లేదు. రైతులు ఇబ్బంది వినేటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ముందుకు పోదు. రైతుల రక్తాన్ని కళ్ళ చూసినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ముందుకు పోదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా రైతుల రక్తాన్ని అడుగుతా ఉంది, నీళ్లు ఇవ్వమని అడిగేటువంటి నేతల రక్తాన్ని అడుగుతా ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించదంటూ కూడా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఇదే రకంగా వినూత్నంగా నిరసన తెలుపుతా ఉన్నారు. రేవంత్ రెడ్డికి కళ్ళు తెచ్చేలాగా, ప్రభుత్వం మనసు మారేలాగా, నీళ్లు ఇచ్చేంత వరకు కూడా ఇదే రకంగా ఇచ్చిన రీతిలో నిరసన కార్యక్రమాలు చేస్తామంటూ కూడా సూర్యాపేట రైతులైతే తెగేసి చెప్తా ఉన్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ రాము. ఐటీకా టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్తపాతం భాషపై రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ సైన్యం సవనభేరి మోగించింది. రేవంత్ చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు, తాడూరు, తెలకపల్లి, బిజినేపల్లి, తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదులు సమర్పించారు. బీఎన్ఎస్ 2023 చట్టం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సీఎం హోదాలో ఉండి హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతులకు సాగునీరు ఇవ్వాలని అడిగితే పంటలపై రక్తం చల్లాలంటూ మాట్లాడడం తీవ్ర అభ్యంతరకరమని ఆరోపించారు. అటు జగిత్యాల జిల్లాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారు. కోరుట్ల, మెట్పల్లి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు.
రైట్, ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు బీఆర్ఎస్ శ్రేణులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరస్పాండెంట్ కరీంనగర్ నుంచి వేణుగోపాల్ అందిస్తాడు. వేణుగోపాల్, చెప్పండి, ఎక్కడెక్కడ ఏ సెక్షన్ల కింద సీఎం రేవంత్ రెడ్డి పైన కేసులు పెట్టడం జరిగింది? సురేష్, అంటే గతంలో అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కూడా గత 2 నెలల నుంచి కూడా వర్షం రాక వర్ణుడు కర్ణించక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఒకైతే కన్నెపల్లి పంపు ద్వారా నీళ్లు అందించాలని చెప్తూ కూడా ఈ మధ్య అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రత్యక్షంగా ఇటు కన్నెపల్లి పంపును సందర్శించిన నేపథ్యం. కన్నెపల్లి పంపు ఆన్ చేసి ఇటు రైతాంగానికి నీళ్లు అందించాలి, ఎలినో ప్రభావంతో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అంటే ఈ రక్తం సంబంధించి వీరి రక్తం తలితే ఇది ఈ విధంగా పంటలు పండుతున్నాయి అంటే వ్యాఖ్యలు అంటే ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడటాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సురేష్. ఈ నేపథ్యంలోనే ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల కంప్లైంట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలినో ప్రభావం ఉంది, చాలా కష్టాల్లో ఉన్నారు రైతులు. అంటే వారికి నీళ్ళు అందించాలని ఒక లక్ష్యంతో ఉండాలి, కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటే కూడా ఇటు బీఆర్ఎస్ రైతాంగం కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజు వేములవాడలో కూడా చెల్మేడ లక్ష్మీనరసింహరావు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి అంటే ఈ రక్తం సంబంధించి చూస్తే రక్త దాన శిబిరం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే రైతాంగం కోసం తాము దేనికైనా సిద్ధమని గతంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని ప్రాజెక్టులు నింపి రైతాంగానికి నీరు అందించినటువంటి ఘనత గత బీఆర్ఎస్ సర్కార్దని, కానీ ప్రస్తుతం కన్నెపల్లి పంపు ద్వారా నీళ్లు అందించమని రిక్వెస్ట్ చేస్తే దాన్ని పట్టించుకొని ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా అంటే కంప్లైంట్ అయితే చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎలినో ప్రభావంతో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలి, కానీ ఇలాంటి వ్యాఖ్యలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడాల్సిన అవసరం లేదంటూ, అవసరం అనుకుంటే రైతాంగం కోసం దేనికైనా తాము సిద్ధమంటూ కూడా ఇటు బీఆర్ఎస్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కూడా ప్రతి చోట కూడా ఇటు రక్తానికి సంబంధించిన వ్యాఖ్యల పట్ల మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. వివిధ పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా నమోదు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు సురేష్. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్ రావు. టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్తపాతం భాషపై రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ సైన్యం సమరాభేరి మోగించింది. రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపిస్తూ నాగర్ కర్నూలు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాగర్ కర్నూలు, తాడూరు, తెలకపల్లి, బిజ్నేపల్లి, తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్యాదులు సమర్పించారు. BNS 2023 చట్టం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సీఎం హోదాలో ఉండి హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యత రాహిత్యమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతులకు సాగునీరు ఇవ్వాలని అడిగితే పంటలపై రక్తం చల్లాలంటూ మాట్లాడడం తీవ్ర అభ్యంతరకరమని ఆరోపించారు. అటు జగిత్యాల జిల్లాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారు. కోరుట్ల, మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. రైట్, ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా అటు కేసులు పెట్టినటువంటి సందర్భం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి. సురేష్, నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి పోలీస్ స్టేషన్ లో సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు చేశారు. BNS 2023 సెక్షన్ ప్రకారం అతని పైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి హింసను ప్రేరేపించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి అడిగితే వాళ్లకు ఆ ఉద్దేశపూర్వకంగా నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేక వాళ్ళను వాళ్ళని కోసి వాళ్ళ రక్తం తీసి పంటలపై చల్లితే పంట అదే పండుతుందని చెప్పేసి ఆ విధంగా మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిజంగా కూడా హింసను ప్రేరేపించే విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం ఏంటని చెప్పేసి కూడా దీనిపైన పెద్ద ఎత్తున వాళ్ళు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా ఇదంతా కూడా రైతుల పైన ఒక చిన్న చూపు చూడడమే కాకుండా పండించేటువంటి అన్నదాతలను అవమానపరచడమే అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇటు నాగర్ కర్నూలు, తాడూరు, బిజ్నపల్లి, తిమ్మాదిపేట, తెలకపల్లి ఈ అన్ని పోలీస్ స్టేషన్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో కూడా వెళ్లి అక్కడ ఫిర్యాదు చేశారు. వెంటనే అతని పైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లా మాట్లాడవేంటని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. తెలకపల్లిలో అయితే అంబేద్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రైతుల విషయంలో నీళ్లిచ్చే విషయంలో ఇట్లా ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం ఏంటని చెప్పేసి కూడా రైతులు కూడా ఒకవైపు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నీళ్లు వచ్చి పట్టాలని చెప్పేసి నీళ్ళని కూడా వృధాగా పోతున్నాయని చెప్పేసి
అడిగితే ఎవరైతే అడుగుతారో వాళ్ళ రక్తం తీసి పంటల పైన చల్లితే అవే పండుతాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయిలో ఇట్లా మాట్లాడితే సామాన్య ప్రజలంతా కూడా రైతులంతా కూడా నవ్వుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి ఇదొక శాపంగా మారిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే వర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు పంటలు ఎండిపోతా ఉన్నాయి, తర్వాత ఒకవైపు కాలువలు అంటే ప్రాజెక్టులలో రిజర్వాయర్లో నీళ్లు లేక విరగపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 2-3 సార్లు విత్తనాలు నాటినప్పటికీ కూడా అవన్నీ కూడా ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఈ మాటలు విన్న తర్వాత రైతులంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఇన్ని సంవత్సరాలు కూడా పంటలు పండించాం, ఇన్నేళ్ళ నుంచి కూడా వ్యవసాయం చేస్తా ఉన్నాం, కానీ ఇంతమంది ముఖ్యమంత్రులను చూసాం, కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడలేదని చెప్పేసి హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడడం మరి దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి అతని పైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు నాగర్ కర్నూలు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. సురేష్, శేఖరాచారి, ముఖ్యంగా ఏదైతే పంటకు నీళ్ళు ఇవ్వండి బాబు అంటే ఇప్పుడు మరి సాగుకైతే ఇట్లా చెప్పాడు, మరి తాగునీరు అడిగితే ఇంకేం మాట్లాడతారు అనుకోవాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాగునీరు విషయంలో అంటే అసలు ఇచ్చే ఉద్దేశం లేనట్టుగా అనిపిస్తుందని చెప్పేసి ఇప్పటికే చాలా మంది కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఈ విషయంలో రైతులైతే వాళ్ళు నిజంగా ఆశలు వదులుకున్నటువంటి పరిస్థితి. పెండింగ్ లో ఉన్నటువంటి పాలమూరు విషయానికి వస్తే పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు పూర్తి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు 10% పనులు పూర్తి చేయాలంటే రిజర్వాయర్లన్నీ కూడా కంప్లీట్ చేశారు. కేవలం వాటికి సంబంధించినటువంటి కాలువలు కెనాల్స్ ఏదైతే ఉన్నాయో అవి పూర్తి చేయాల్సింది. అవి పూర్తి చేయకుండా దాంట్లో తట్టడు మట్టి తీయకుండా తర్వాత రైతులకు నా సొంత పాలమూరు గడ్డ అని చెప్పేసి చెప్తాడు. మరి పాలమూరు రైతులకు ఏ న్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాళేశ్వరం కాళేశ్వరం నీళ్లు వృధాగా పోతున్నాయని అడిగితే అక్కడ ఆ పరిస్థితి చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రక్తపాతం సంబంధించినటువంటి మాటలు మాట్లాడమే మరి అసలు దయనీయమైనటువంటి పరిస్థితి. ఇది నిజంగా కూడా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి పాలనలో అని చెప్పేసి కూడా అసలు ఒక రిపోర్టర్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, అతను చెప్పిన సమాధానం ఏంటి, దానికి రైతుల విషయంలో అడిగితే ఎలాంటి సమాధానం చెప్పడం ఏంటి అని చెప్పేసి కూడా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే రకరకాలుగా నష్టపోతున్నటువంటి రైతులు, ఒకవైపు రైతు బంధు సక్రమంగా రాలేదు, ఒకవైపు రైతు బీమా అసలు ఊసేలేదు, తర్వాత రుణమాఫీ సక్రమంగా కాలేదు, పెట్టుబడి సాయం లేదు, ఒకవైపు ఎరువుల ధరలు డీజిల్ ధరలు ఇవన్నీ కూడా చాలా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. ఈ సమయంలో రైతులు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. నిజంగా కూడా ధాన్యం అమ్ముకోవడానికి మనటి పంటకైతే చాలా అతి కష్టమైన పరిస్థితుల్లో రైతులు చూశారు. నెలల తరబడి 15 రోజులు మక్కలు అమ్ముకోవడానికి, ఇట్లు వడ్లు అమ్ముకోవడానికి ఇటు మార్కెట్లలో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాసినటువంటి పరిస్థితి. దళారుల చేత నిండా మునిగినటువంటి పరిస్థితి. ప్రభుత్వం సకాలంలో కొనకపోతే దళారులకు అమ్మి కనీసం దళారులు మొత్తం నిండా ముంచిపోయినటువంటి పరిస్థితి. దీనికి అంతటి కూడా ప్రభుత్వం కారణం కాదా అని చెప్పేసి కూడా రైతులు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నటువంటి రైతుల పైన మూల్య నక్క పైన తాటి పండు పడ్డట్టు ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడడం ఏంటని చెప్పేసి కూడా రైతులు అడగడమే కాకుండా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం, దాని మీద పైన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి వివేక్ సొంత నియోజకవర్గం చెన్నూరులో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. చెన్నూరు PACS గోదాం వద్ద క్యూలైన్లో రైతులు నిల్చున్నారు. తెల్లవారుజాము నుంచే రైతులు పడిగాపులు కాస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేస్తున్నారు. యాప్తో ఇబ్బందులు పడుతున్నామని రైతులు మండిపడ్డారు. రైట్, ఇటు చెన్నూరులో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి అంశం, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉమేష్ అందిస్తాడు. ఉమేష్, చెప్పండి. సురేష్, ఏదైతే మంచిర్యాల జిల్లాలో వానాకాలం సీజన్ సంబంధించి మొదట్లోనే యూరియా కష్టాలు జిల్లా రైతులకు ప్రారంభమయ్యని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే గతంలోనే యూరియా కోసం అటు యాప్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా కూడా రైతులు ఇబ్బందులు పడే పరిస్థితులు ఏదైతే జిల్లాలో నెలకొని ఉన్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈరోజు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలోని ఏదైతే PACS గోదాం ముందు కూడా ఉదయం నుంచే ఏదైతే రైతులు భారీగా బార్లు తీరారు. ఉదయం నుంచే కూడా దాదాపు ఒక లోడ్ సంబంధించి లారీ లోడ్ సంబంధించి 450 నుంచి 500 బస్తాలు వచ్చాయన్న సమాచారంతో అటు యాప్ల ద్వారా బుక్ చేసుకున్నటువంటి రైతులు కూడా యూరియా కోసం ఉదయం నుంచే బార్లు తీరారు. అయితే పెద్ద ఎత్తున మహిళా రైతులు కూడా తరలి రావడంతో అక్కడ పోలీసుల బందోబస్తు మధ్య యూరియా పంచాల్సిన పరిస్థితి ఏదైతే నెలకొన్నదని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే
రైట్ ఇవి ఇవాళ టాప్ 4 న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.